అందరూ స్టార్ హోటళ్లలో జన్మదినాలు జరుపుకుంటే కేకులు కట్ చేసుకుంటుంటే 10 మంది కెమెరాలు 10 మంది పిల్లలు కేరింతలు కొడుతుంటే జన్మదినం జరుపుకుంటారు. కానీ రామారావు గారు ఈ పేద ప్రజల మధ్యన ఎలాంటి సహాయ సహకారాలు ప్రజల మధ్యన తన జన్మదినాన్ని ఇంత మౌనంగా జరుపుకోవడం నిజంగా అది తెలంగాణ బిడ్డలు చేసుకున్నటువంటి అదృష్టంగానే నేను భావిస్తా ఉన్నాను. అందుకే వారికి తెలంగాణ మొత్తం రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక అధికారుల పక్షాన, అదే విధంగా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన మేము కూడా మౌనంగా మీకు జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఈనాడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు, తెలంగాణ ఎన్జిఓ సంఘ కేంద్ర కార్యవర్గ సభ్యులు దేవిప్రసాద్ రావు గారు, విఠలన్న గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా వేదిక మీద మిగతా గజెట్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు, తెలంగాణ ఎన్జిఓ సంఘ జిల్లా అధ్యక్షులు, ఐకేపీలో పనిచేస్తున్నటువంటి మిత్రులు, ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న మిత్రులు, వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి మిత్రులు, ప్రతి ఒక్కరు కాంట్రాక్ట్ లెక్చరర్స్ తో సహా ఈ సమావేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను తెలంగాణ ఉద్యమ అభినందనలు అందజేస్తూ మన సమావేశాన్ని ఎప్పటికప్పుడు మనకున్నటువంటి బాధలను, వ్యతలను, కష్టాలను, మన యొక్క ఆవేదనను ప్రజల ముందు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్న తెలంగాణ బిడ్డలైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియాకు ముందుగా మన తెలంగాణ అందరి పక్షాన నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, చాలా మంది మిత్రులు మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా చెప్పినటువంటి మాట ఒకటే, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. ఈ రెగ్యులరైజ్ చేసే క్రమంలో మనం పోయిన సకల జనుల సమ్మె ఉద్యమ కాలం నుంచి చూస్తా ఉన్నాం. మనం చేయాల్సింది ఏమిటి? మనం మొన్న చేసినటువంటి పోరాటాల వల్ల ఉద్యోగులను కొంతమందిని కాపాడుకోగలిగాం, ఒక 10 రూపాయల జీతాన్ని పెంచుకోగలిగాం. దానితో పాటుగానే కొన్ని డిపార్ట్మెంట్లలో అవుట్ సోర్సింగ్ పట్ల వేధింపులను కూడా పెంచుకోగలిగాం, అవమానాన్ని కూడా పెంచుకోగలిగాం. అయితే వీటన్నిటినీ ఛాలెంజ్ చేస్తూ మనము రేపు పొద్దున తెలంగాణ ప్రాంతంలో రెగ్యులరైజ్ కావడానికి మనం చేయాల్సింది ఏమిటి? మిత్రులందరూ కూడా రెగ్యులరైజ్ చేస్తాం, మీ వెంట ఉంటామన్నారు. మన వెంట ఎప్పుడు ఉంటారు, ఎట్లా ఉంటారు, అది ఒక్కసారి ఆలోచించవలసిందిగా నేను మిత్రులు కోరుతా ఉన్నాను. మిత్రుడు ప్రవీణ్ గారు మీ అందరినీ ఒక తాటి కిందికి తీసుకొస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ అతను చేసిన పని సక్రమంగా లేదు అని, పాయింట్స్ అన్ని సరిగ్గా లేవని అతన్ని విజయనగరానికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్రవీణ్ విజయనగర్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్రవీణ్ వెనక ఎంతమంది వెళ్ళాం, ఎంతమందిని ప్రవీణ్ ఆదుకోగలిగాం. శ్యామలయ్య సకల జనుల సమ్మెలో శ్యామలయ్య అంగవైకల్యం అడ్డు రాలేదు. గంగిరెడ్డి మాట్లాడుతుంటే ఐకేపీ ఉద్యమానికి గంగిరెడ్డి గుండె చెదరలేదు, ప్రవీణ్ భయపడలేదు. కారణం మీరందరూ కూడా వెన్నట్టు ఉన్నారన్న ఏకైక లక్ష్యం. దానితో పాటుగా మనందరినీ ఇక్కడ కట్టి ఉంచినటువంటి అంశం ఏమిటి? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనే ఏకైక అంశం మనందరినీ ఇక్కడ కట్టిపెట్టింది. ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే క్రమంలో మనమందరం కూడా ఒక గొడుగు కిందికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ గొడుగు కిందికి రావడానికి మనం చేయాల్సిన పని ఏమిటి? మనం చేయాల్సిన పని ఏమిటి అంటే ఐఎన్టీసీలో కొంతమంది ఉండాలి, టీఎన్టీసీలో కొంతమంది ఉండాలి, ఏఐటీసీలో కొంతమంది ఉండాలి, సిఐటీలో కొంతమంది ఉండాలి, బిఎంఎస్ లో కొంతమంది ఉండాలి, ప్రవీణ్ కింద కొంతమంది ఉండాలి. అప్పుడు ఏమైతుందంటే ప్రవీణ్ ఇచ్చిన కార్యక్రమాలు ఏఐటీసీ చేయడు, ఏఐటీసీ నోడు బిఎంఎస్ చేయడు, బిఎంఎస్ నోడు సిఐటీ చేయడు. ఈ విధంగా మనము చెల్లా చెదురుగా ఉండటం వల్ల ప్రభుత్వానికి పండుగ. ఏ యూనియన్ వాళ్ళు ఆ యూనియన్ మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తున్నా అర్జెంట్కి ఇవ్వమంటే తలా 1000 రూపాయలు యూనియన్ లీడర్కి ఇచ్చుకోవాలి. ఇది ఒక తుడుగు కింద ఉండటమా? ఆనాడు తెలంగాణ వాదం ఉంది కాబట్టి, తెలంగాణ ఉద్యమ ఉభ్యర్థులు వేస్తున్నది కాబట్టి, పక్కన వేడి జరుగుతున్నది కాబట్టి ఆనాడు మహబూబ్ నగర్ లో 1,00,000 మందితో సమావేశం నిర్వహించగలిగాం. ఈ రోజు ఏమిటి? ఈ రోజు మన సంఘ సభ్యులంతా మన చెత్త కింద ఉన్నారా? ఉంటే మన పైన పెట్టు. మనం ఏం చేయాలి? ముందుగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది.
నేను ఇక్కడ ఉన్న మిత్రులను కోరుతా ఉన్నాను, వేడిగా ఉన్నప్పుడు మాట్లాడే మాట వేరు, వేడైపోయిన తర్వాత తెల్లారి మాట్లాడే మాట వేరు. నిన్న వేడిగా ఉన్నది కాబట్టి, తెలంగాణ ఉద్యమం ఉన్నది కాబట్టి అర్జెంటుగా జేఏసీ పెట్టుకొని నా ఇంట పయనించారు. మళ్ళా తెల్లారి నాటికల్లా అక్కడ ఉన్నటువంటి అధికారి ఏపీ సంఘానికి ఉన్నాడు కాబట్టి ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం అని ఒకటి కొత్తగా పెట్టుకున్నాడు. దాంట్లో కూడా నేనే ప్రెసిడెంట్. 23 జిల్లాలకు నేనే ప్రెసిడెంట్, తెలంగాణ 10 జిల్లాలకు నేనే ప్రెసిడెంట్. గా పోటుగాడు ఎవరు లేడు తెలంగాణ. ఎందుకు? తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగుల దాంట్లో సంఘ నాయకత్వం ఉండి 23 జిల్లాలకు ఎట్లా నాయకత్వం వహిస్తాం? ఎవరు నిన్ను అడిగేటోడు లేడు. నీకెవరికి తెలియదు అనుకుంటున్నావు? నేను ఇక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ లో ఉన్న ప్రవీణ్ కు, గంగిరెడ్డి గారికి, మిత్రులకు తెలియజేస్తా ఉన్నా, ఎవరైనా పొరపాటున ఏపీ సంఘాల పేరు మీద ఉంటే ఇప్పటికీ దయచేసి రద్దు చేసుకోండి. లేదు మీరు రద్దు చేసుకోలేకపోతే మీరు ఆ సంఘం వెంటనే వెళ్ళండి. చాతనైన కూడా ఇంట్లో ఉంటాడు, చాతనైన పోరాటమే చేస్తాం. అందుకోసం నేను మిత్రులను కోరుతా ఉన్నాను, 2 గుర్రాల మీద స్వారీ చేయకండి, ఇది మంచిది కాదు. అందుకే నేను మిత్రులను ఇంత సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, ఇంత సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈరోజు నాయకత్వం వహించండి, మా ముందుకు రండి, మమ్మల్ని తీసుకెళ్ళండి అంటున్నారు. నిజంగా మీరంతా సంఘ సభ్యత్వం తీసుకున్నటువంటి ఐడెంటిటీ కార్డు మెడల్ వేసుకొని బయలుదేరాలి. ఆ ఐడెంటిటీ కార్డు ఎవరు ఇవ్వాలి? మీకు ప్రవీణ్ ఇవ్వాలి. ఆ సంఘంలో మీరు సభ్యులుగా ఉన్నారా అని గుర్తించాలి. నడవండి, బయలుదేరదాం. రేపు అవుట్ సోర్సింగ్ దండు ఏర్పాటు చేద్దాం. ప్రతి జిల్లాలో దండు బయలుదేరుతుంది. ఆ దండుని తీసుకొని హైదరాబాద్ ముట్టడిద్దాం. 10 జిల్లాల కాంట్రాక్ట్ దండు తీసుకొని హైదరాబాద్ నగరాన్ని ముట్టడిద్దాం. ఏమైతుందో చూద్దాం. ఆనాడు సాయుధ రైతాంగ పోరాటంలో 10 ప్రాణాలు పోతే రేపు 100 ప్రాణాలు పోవడానికి సిద్ధమే. భావి భవిష్యత్ నిర్మాణం చేద్దాం. అంతేగాని సంఘాన్ని పాడు చేసే పద్ధతి మొదలు పెట్టొద్దు. నేను మిత్రులందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఈనాడు శ్యామలయ్య, గంగిరెడ్డి, మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న మిత్రులు ప్రవీణ్ కుమార్, ఈ కొద్దిమంది మిత్రులు మాత్రమే సంఘాన్ని నడుపుతా ఉంటే ఇంకో కొంతమంది మిత్రులు రకరకాలుగా పయనిస్తా ఉన్నారు. మీటింగ్ ఉన్నప్పుడు మాత్రమే మీటింగ్ విషయం మాట్లాడుతున్నారు. మేము కూడా అంతే దరిద్రులం. మీరెట్లా చేస్తున్నారో మేము గట్టే చేస్తున్నాం. మీరు వచ్చినప్పుడల్లా వీరలే వల్ల మాట్లాడడం, మీ వెనక ఉన్నాం పా అంటే మీరు సపోర్ట్ కొట్టడం, మేము ఖుషి అవ్వడం, వెళ్ళిపోవడం, తెల్లారి కథ మామూలే. ఎందుకు ఇట్లా? మన బాధ్యత ఏమిటి? అందుకొరకే నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నేను ప్రవీణ్ గారిని, గంగిరెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వెంటనే రేపో మాపో కూర్చొని ఒక ఉద్యమ కార్యక్రమాన్ని రూపొందించండి. ప్రతి జిల్లాలో ఎంతమంది అయితే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పనిచేస్తున్నారో వాళ్ళతోటి ఏకంగా ఆ జిల్లా మొత్తం దిగ్బంధం చేసే విధంగా కలెక్టర్ కార్యాలయానికి దండు బయలుదేరే విధంగా కార్యక్రమాన్ని రూపొందిద్దాం. 10 జిల్లాల దండు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ మొత్తం 10 జిల్లాల దండు హైదరాబాద్ నగరాన్ని ముట్టడించే కార్యక్రమం పెట్టుకుందాం. ఆనాడు తెలంగాణ ఎన్జిఓ సంఘం ఒకరోజు కార్యక్రమం తీసుకుంది, మీకు అందరు గుర్తుండే ఉంటది. ఆర్టీఏ డిపార్ట్మెంట్ మీద డైరెక్ట్ గా కమిషనర్ మీద పట్టుకొని నిలదీశాం. ఆ రోజు మనతో కేటీఆర్ గారు ఉన్నారు, ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి బొట్లు పడిపోయేటట్టు వాడిని కూర్చునబెట్టి ఉద్యోగుల జోలికి వస్తే అంతు చూస్తామని చెప్పాం. మిత్రులారా, మిమ్మల్ని ఇంతకుముందు మాట్లాడుతున్న సిరిసిల్ల ఒక ఆడబిడ్డ తన ఆవేదన వ్యక్తం చేసింది. నిజంగా ఆడబిడ్డను ఆమెను ఇబ్బందుల పాలు చేస్తే ఎంతమందిని ఆదుకోవడానికి బయలుదేరుతున్నాం? ఆమెను ఆదుకోవడానికి ఎంతమంది పోతున్నాం చెప్పండి. ఈ రోజు రేపు పొద్దున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక 10 మందిని అర్జెంటుగా 20 మంది తీసేస్తే ఆ 20 మందిని ఆదుకోవడానికి మనం ఎంత ముందుకు వస్తున్నాం? తలా 10 రూపాయలు వేసుకుంటున్నామా? వాళ్ళని ఆదుకుంటున్నామా? అందుకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రేపు జరగబోయే కార్యక్రమంలో ప్రతి జిల్లా నుంచి 10 మంది, ప్రతి జిల్లా నుంచి 15 మంది కార్యకర్తలు చొప్పున మొత్తం 100 మంది కార్యకర్తలు ఉద్యోగం పోయినా సరే, ప్రాణం పోయినా సరే, తెలంగాణ రాష్ట్ర నిర్మాణం, ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల పర్మనెంట్ విధానానికి ముందుకు బయలుదేరాలి. ఆ విధంగా ఉన్నప్పుడే రేపు పొద్దున పలాని ఉద్యోగిని ఇబ్బంది పెట్టారంటే 100కు 100 నల్గొండ జిల్లాకు బయలుదేరాలి. లేదు వరంగల్లో డిస్టర్బ్ చేస్తున్నారు మమ్మల్ని అంటే 100కు 100 వరంగల్ జిల్లాకు బయలుదేరాలి. ఆ విధంగా మనం కార్యక్రమ నిర్మాణం చేసుకోలేకపోతే మన ఉద్యోగులను కాపాడుకోలేము. అందుకే నేను ఇక్కడ ఉన్న మిత్రులకు చెప్తా ఉన్నాను, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇంతకుముందు మిత్రులు అన్నట్టుగా
కాంట్రాక్ట్ ఉద్యోగులకు అడ్డం ఉన్నది ఏమిటి? రెగ్యులరైజ్ కాకుండా అడ్డం ఉన్నది ఏమిటి? 212 జీవో. ఈ 212 జీవో తెచ్చిపెట్టినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం 212 జీవోను తొలగించాలి. మొత్తం వన్ టైం సెటిల్మెంట్ కింద ప్రతి ఉద్యోగిని కూడా రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా రెగ్యులరైజ్ చేయించుకున్న నాడు ఈ తెలంగాణ గడ్డ మీద 1,60,000లో 55 నుంచి 60,000 మంది మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కింద అపాయింట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తదుపరి వాళ్ళని రెగ్యులరైజ్ చేసిన తర్వాత వాళ్ళ స్థానంలోకి మిగతా కాంట్రాక్ట్స్ వస్తారు, ఆ స్థానంలోకి అవుట్ సోర్సింగ్ వస్తారు. ఈ విధంగా మనం ఒక పకడ్బందీగా ప్రభుత్వానికి మనం ప్రశ్నించడమే కాదు మిత్రమా, ప్రభుత్వానికి బాధ్యతను గుర్తు చేయాలి, ప్రభుత్వానికి మార్గదర్శనం చేయాలి. రేపు పొద్దున చర్చలో కూర్చున్నప్పుడు ఈ సమస్యను నువ్వైతే ఏం పరిష్కారం చేస్తావో చెప్పంటాడు. ఆ పరిష్కారం మన జోబులో ఉందని చెప్పాలి, ఆ పరిష్కారానికి దారి చూపించాలి. అప్పుడే నాయకత్వం ఉంటుంది. కానీ ఎంతసేపు డిమాండ్ అడిగినా వాడు అడిగినప్పుడు నోరెళ్ళ పెట్టామంటే కుదరదు. అందుకే మీతో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈనాడు చాలా మంది మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ మిత్రులందరూ కూడా ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, నాయకత్వంతో సహా. నల్గొండ జిల్లాలో కేంద్ర మంత్రి వస్తున్నాడు అనగానే రాజశేఖర్ దగ్గర నుంచి ఆదేశాలు రాగానే పని పక్కన పెట్టి ఫైలు పక్కన వారేసి ఇంటింటికి తిరిగి ఎక్కమ్మా నువ్వు ఎక్కమ్మా అంటే ఏడుకోవాలనుకుంటాను. లారీ ఎక్కిస్తారు, లారీలకు ఎక్కించి ఆ సమావేశాన్ని విజయవంతం చేసింది మనం కాదా? ఈనాడు రాజకీయ నాయకుల సమావేశాలు బ్రహ్మాండమైనటువంటి ప్రజావాహిని అని చెప్పించింది మనం కాదా? ఇక ఈ రోజు నుంచి నిర్ణయం చేసుకోవాలి. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కు తెలంగాణ నిర్మాణానికి అడ్డం పడ్డ ఏ నా కొడుకు సమావేశాన్ని కూడా వారు ఎవరైనా సరే అలాంటి సమావేశాలకు ప్రజలను తరలించకుండా దారిద్ర్య నిర్మూలన సమితి గాని ఐకేపీ గాని ఉపాధి హామీ పథకం పిల్లలు గాని లేదా మెడికల్ డిపార్ట్మెంట్ చేస్తున్నా గానీ మీరందరూ కూడా ఒక మాట మాట్లాడుకొని ప్రభుత్వం దిగొచ్చే వరకు, అది కాంట్రాక్ట్ ఉద్యోగుల కాళ్ళు పట్టుకునే వరకు ఆ సమావేశాలకు ప్రజలను తరలించదు.